వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశం విడిచి పారిపోవాలని చూసిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో. పొరుగు దేశం అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతున్న 88 ఏళ్ల వయసులో కాప్రియా మృతి. కోర్టు వీడియోలతో సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. అమెరికా భారత్ బంధం తెగిపోయే దశలో ఉందని హెచ్చరిక. భారత్ శత్రువు కాదని, చైనాలా దానిని చూడొద్దని నిక్కీ హేలీ హితువు. అరెస్టైన మంత్రులను తొలగించే బిల్లులపై తీవ్ర వివాదం. దేశాన్ని మధ్యయుగంలోకి తీసుకెళ్తుందన్న రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో మార్పులు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం. హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేశారని వ్యాఖ్య. ఇప్పుడు మూసి ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని విమర్శ. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను కొట్టిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు. అధికారం ఉంది కదా అని అహంకారపూరితంగా మాట్లాడితే అది తగ్గిస్తాం. టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరిక. యువకులు ఉన్నత విద్యను చదువుకోవడంతో పాటు స్వశక్తితో పైకి రావాలి. రాష్ట్ర మంత్రి సీతక్క సూచన. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ కలకలం. ఈ నెల 17న నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చిన లేఖ. ఇక డీటెయిల్స్ చూస్తే బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తాను పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టు తప్పదని భావించిన ఆయన దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఫెడరల్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. పొరుగు దేశమైన అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందేందుకు ఆయన భారీ స్కెచ్ వేశారని, ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను తాము గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం బ్రెజిల్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తిరుగుబాటు కుట్ర కేసును సంబంధించి ఫెడరల్ పోలీసులు సుప్రీంకోర్టుకు 170 పేజీల నివేదికను సమర్పించారు. ఇందులో బోల్సోనారోకు సంబంధించిన ఫోన్ మెసేజ్లు, వాయిస్ నోట్స్ ను కీలక ఆధారాలుగా చేర్చారు. బ్రెజిల్లో తనపై రాజకీయ అణచివేత జరిగిందని, ప్రాణహాని ఉందని అర్జెంటీనా అధ్యక్షుడికి సందేశం పంపి రాజకీయ ఆశ్రయం కోరినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న తరుణంలో ఆ వివరాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బోల్సోనారో గత ఫిబ్రవరిలో హంగేరియన్ రాయబార కార్యాలయంలో 2 రోజుల పాటు తలదాచుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తాజా పరిణామాలపై అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు ఎడ్వర్డో బోల్సోనారో స్పందించారు. తన తండ్రితో తాను జరిపిన సంభాషణను బయటపెట్టడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా తిరుగుబాటు కేసుతో పాటు ఇప్పుడు మరో కొత్త చిక్కు బోల్సోనారోను ఆయన కుమారుణ్ణి చుట్టుముడుతుంది. న్యాయ విచారణ ప్రక్రియను అడ్డుకున్నారన్న ఆరోపణలపై తండ్రి కొడుకులపై మరో కేసు నమోదు చేసేందుకు ఫెడరల్ పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారిద్దరికీ మరిన్ని న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు.
న్యాయస్థానంలో మానవత్వాన్ని కరుణను పంచిన గొప్ప న్యాయమూర్తి, ప్రపంచంలోనే అత్యంత దయగల జడ్జిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫ్రాంక్ కాప్రియో 88 సంవత్సరాలు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో ధైర్యంగా పోరాడిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాట్ ఇన్ ప్రొవిడెన్స్ అనే రియాలిటీ కోర్టు షో ద్వారా కాప్రియో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణ వార్తను ప్రకటిస్తూ కుటుంబ సభ్యులు ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. దయ, వినయం, మానవత్వంపై అంచంచల విశ్వాసంతో కాప్రియో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేశారు. ఆయన ఆప్యాయత, హాస్యం, దయ ప్రతి ఒక్కరిపైన చెరగని ముద్ర వేశాయి అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరణించడానికి కేవలం ఒక్కరోజు ముందు కాప్రియో ఆసుపత్రి నుంచి ఒక వీడియోను పంచుకున్నారు. దురదృష్టవశాత్తు నా ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. నేను తిరిగి ఆసుపత్రిలో చేరాను. నేను ఈ కష్టమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నాను. మీ ప్రార్థనలు నాకు శక్తినిస్తాయి. దయచేసి నన్ను మీ ప్రార్థనలలో గుర్తుంచుకోండి అని ఆయన అనుచరులను కోరారు. ప్రార్థనల శక్తిపై తనకు గొప్ప నమ్మకం ఉందని ఆయన ఆ వీడియోలో తెలిపారు. అమెరికాలోని ప్రొవిడెన్స్ మున్సిపల్ కోర్టులో దశాబ్దాల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన కాప్రియో తన విలక్షణమైన తీర్పులతో ప్రత్యేక గుర్తింపు పొందారు. కష్టాల్లో ఉన్న కుటుంబాల ట్రాఫిక్ టికెట్లను రద్దు చేయటం, నిందితులకు కేవలం శిక్ష విధించడమే కాకుండా వారికి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పడం వంటివి ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన కోర్టు విచారణలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి. 2018 నుంచి 2020 వరకు జాతీయ స్థాయిలో ప్రసారమైన కాట్ ఇన్ ప్రొవిడెన్స్ అనే షో అనేక డే టైమ్స్ ఎమ్మీ నామినేషన్లు అందుకుంది. న్యాయం అంటే కేవలం చట్టాలను అమలు చేయటం మాత్రమే కాదని, ఇందులో దయ, గౌరవం, మానవత్వం కూడా భాగం కావాలని ఆయన బలంగా విశ్వసించారు. తనకు 2023లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు కాప్రియో స్వయంగా వెల్లడించారు. కాప్రియో మృతి పట్ల రోడ్ ఐలాండ్ గవర్నర్ డాన్ మెక్కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు రోడ్ ఐలాండ్ రాష్ట్రానికి నిజమైన నిధి అని అభివర్ణించిన గవర్నర్ ఆయన గౌరవార్థం రాష్ట్రంలోని జెండాలను అవనతం చేయాలని ఆదేశించారు. న్యాయాన్ని కరుణతో అందించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన కాప్రియో ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు. భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరిపై రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటాన్ని కారణంగా చూపుతూ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ సుంకాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే దశకు చేరుకున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను ప్రపంచవ్యాప్తంగా కట్టడి చేయాలంటే అమెరికాకు భారత్తో సత్సంబంధాలు అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ వీక్లో రాసిన ఒక వ్యాసంలో నిక్కీ హేలీ ఈ అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికా భారత్ బంధం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉంది. సుంకాల వంటి సమస్యల కారణంగా ప్రపంచంలోని ఈ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య దూరం పెరగటానికి వీల్లేదు. భారత్ను చైనాల శత్రువుగా చూడటం తప్పు. అది మనకు అత్యంత విలువైన స్నేహపూర్వక ప్రజాస్వామ్య భాగస్వామి అని ఆమె పేర్కొన్నారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోగల ఏకైక దేశం భారత్ మాత్రమేనని, ఇలాంటి దేశంతో 25 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని దెబ్బ తీసుకోవటం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని ఆమె హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధాన లక్ష్యాలు నెరవేరాలంటే భారత్తో సంబంధాలను తిరిగి గాడిన పెట్టడం చాలా ముఖ్యం. చైనా నుంచి కీలక సరఫరా గొలుసులను తరలించడంలో, రక్షణ రంగంలో, మధ్యప్రాచ్యంలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్ పాత్ర ఎంతో కీలకం అని నిక్కీ హేలీ తన వ్యాసంలో వివరించారు. జనాభా, ఆర్థిక శక్తి పరంగా భారత్ వేగంగా ఎదుగుతుందని ఆమె విశ్లేషించారు. కమ్యూనిస్టు చైనా ఎదుగుదల ప్రపంచానికి ముప్పుగా మారితే ప్రజాస్వామ్య దేశమైన భారత్ శక్తివంతంగా మారటం స్వేచ్ఛ ప్రపంచానికి మంచిదే. ఈ నిజాన్ని ట్రంప్ ప్రభుత్వం గ్రహించాలి అని ఆమె సూచించారు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవి కాలంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ పనిచేసిన విషయం తెలిసిందే. క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయిన మంత్రులను వెంటనే పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బిల్లు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ బిల్లు దేశాన్ని మధ్యయుగంలోకి నెట్టివేస్తుందంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు. బుధవారం నాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అరెస్టు అయినంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదు, కానీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది.
ఇది న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను హరించడమే, అధికారం న్యాయాన్ని శాసించే పరిస్థితులు తలెత్తుతాయి అని హెచ్చరించారు. అయితే ఈ విమర్శలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు స్పష్టం చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగటం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం వాదిస్తుంది. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ గొంతు నొక్కేందుకే కేంద్రం ఇలాంటి చట్టాలు తీసుకొస్తుందని ఆరోపించింది. ప్రస్తుతం పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చ జరుగుతుండగా రాబోయే రోజుల్లో దీని భవితవ్యం తేలనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే దేశ రాజకీయాల్లో మంత్రుల అధికారాలు, బాధ్యతలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో మార్పులు తీసుకువస్తున్నాం అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కని విని ఎరగని రీతిలో అనేక మార్పులు తీసుకొస్తూ తెలంగాణ పేద ప్రజలకు ఏవైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదవాడికి అందించాలనే తపనతో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అందిస్తూ అభివృద్ధిలో కూడా ఎక్కడా కుంటి పడకుండా ఉండే విధంగా ఈనాడు జీహెచ్ఎంసీ పరిధిలో కానీ కోర్ అర్బన్గా మనం ఈనాడు పిలుచుకుంటున్న ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి అంగుళాన్ని అన్ని రకాలుగా అన్ని దిశలలో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసే దాంట్లో వడివడిగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సహకరించకపోయినా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కోర్ అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీరు చూస్తున్నారు. ఆ ఫలితాలన్నీ ఒక్కొక్కటి ఈ రాబోయే కొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాంతంలో నివసించే ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి, ప్రతి రైతన్నకి, ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో అందించే దిశలో ఈ ప్రభుత్వం. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1994 నుంచి 2014 వరకు హైదరాబాద్ నగరాన్ని ఆనాటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైటెక్ సిటీని నిర్మిస్తున్న సమయంలో చాలా మంది అవహేళన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడుతుందని తెలిపారు. మన వద్ద ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయటం చాలా అవసరమని అన్నారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో తెలుగువారు ఉన్నారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ చొరవతోనే ఐటీ రంగంలో చాలా మంది రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలో మన ఐటీ నిపుణులు పనిచేయటం ఆపేస్తే ఆ దేశం స్తంభించిపోతుందని చెప్పారు. మన ప్రాంతం విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలని నాటి ముఖ్యమంత్రులు పలు విద్యా సంస్థలను నిర్మించారని తెలిపారు. ఇప్పుడు మనం హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారికి ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం కొంతమంది ఇష్టం లేదని ఆయన అన్నారు. ఆయన తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మూసీ నది ప్రక్షాళనతో పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావటం లేదని విమర్శించారు. అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పారు. నగర అభివృద్ధికి అడ్డుపడేవారు ఎవరైనా మనకు శత్రువులేనని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలతో కూడిన ఉద్యోగ భద్రతను ఇచ్చామని తెలిపారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఈ కోర్ అర్బన్ రీజియన్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చాలా మంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోయి ఉంటారు. కూర్చోవడానికి కూర్చుండదు, నించోవడానికి జాగా ఉండదు. గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఇక్కడ కనిపించదు. ఎక్కడ మెట్ల మీద ఎక్కితే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.
అభివృద్ధి చెందినం అంటున్నాం. ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం. హెచ్సిఎల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం. కానీ మన బుద్ధి, మన ఆఫీసుల తీరు మారడం లేదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎవరు ఇక్కడ వచ్చి ఉన్నా, ఏ ఇల్లు కొనుక్కున్నా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్లాలంటే పెళ్లి నమోదు చేయించుకోవాలి, అధికారిక పత్రం తీసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయా? మీరు ఆలోచన చేయండి. అందుకే నేను చెప్పే శ్రీనివాసరెడ్డి గారికి, సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్పోస్ట్ వద్దే డ్రైవర్పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ట్రైబల్ సిబ్బంది తనను కలవటానికి రావటం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరిక, లేదంటే మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం తాళాలు లాక్కుని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని శ్రీశైలం అంతటా తిప్పిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనంతరం తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వర్తించాలని సిబ్బంది ఆవేదన. సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు. ఫారెస్ట్ అధికారులు రామనాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ డిమాండ్. మీ కూటమి పాలనలో మీ ఎమ్మెల్యేల చేతుల్లో మహిళలకు ఎలాగూ రక్షణ లేదు, గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా రక్షణ లేకుండా శాడిజంతో ప్రభుత్వాన్ని నడిపే రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? చిరతపులి కేసుకు సంబంధించి శ్రీ డీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి, మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 9 కూడా, వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా సామాన్యులకు పెద్దపీట వేశాం అని బీఆర్ నాయుడు అంటున్నారు. ఏ సామాన్యులకు పెద్దపీట వేశారో చెప్పాలి. కొండ మీద హోటల్స్ వ్యాపారంలో బీఆర్ నాయుడుకు కూడా వాటా ఉందేమో అని అనుమానం కొండ మీద అందరికీ కలిగింది. లడ్డూలో కల్తీ అని దుష్ప్రచారం చేసి సిటివేసి ఈ రోజు దాకా ఏమీ నిరూపించలేకపోయారు. అధికారం ఉంది కదా అని అహంకార పూరితంగా మాట్లాడితే అది తగ్గిస్తాం అని టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తే భక్తులు ఏమైనా తగ్గిపోతారండి? దానికి ఒక పెద్ద వివరణ ఇచ్చినాడు. ఉదయమే ఉండటం మూలంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది. సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశం అని, సాయంత్రం శ్రీవాణి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాణి భక్తులతో పాటు దూరం వచ్చేస్తారా? అలా అనాలోచితమైనటువంటి మాటలు. మీరు చాలా మేధావిగా మాట్లాడుకుని అనుకుని ఆ మేధావితనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, శ్యామలరావు గారు కానీ, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు కానీ చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాడు వచ్చినాడండి, మాకు అర్థం కాలేదు, మా 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వాడిని భరిస్తామే అని. ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి విషయాలు. నాయుడు గారు మీరు నేను పిస్తా, నేను రౌడీ, నేను అది ఏం మాట్లాడినారు స్వామి? మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా
అటవీ ప్రాంతం ఉందంట, విస్తీర్ణం మరింత పెంచాలని కోరుకుంటున్నాడంట. ఏంది తిరుమలకు అటవీ ప్రాంతాన్ని మరింత టీటీడీ పరిధిలోకి. ఇవన్నీ కూడా ఊహల్లోటువంటి మాటలన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చును. ఆచరణలో చేయటమే అన్నింటికంటే కూడా చాలా కష్టమైనది. ఆచరణలో మీరు చేసినటువంటి ఒక్క చిన్న పని కూడా లేదు. సామాన్య భక్తులకు పెద్దపీట. ఏ సామాన్యునికి పెద్దపీట వేసినావు? ఈయన క్యాంటీన్లు అంట 12 క్యాంటీన్లు కొత్తగా వచ్చినాయంట. ఇంతకుముందు వైసీపీ వాళ్లదే దందా అంట, వైసీపీ వాళ్లకే కాంట్రాక్ట్లు అంట. ఈయన ఇప్పుడు ఆ పెద్ద హోటల్ వాళ్ళనందరినీ కూడా టెండర్లు వేయించి బహుశా బిఆర్ నాయుడు గారు అందులో భాగస్వామి అయ్యి ఆ యువకులు ఉన్నత విద్యను చదువుకోవడంతో పాటు స్వశక్తితో పైకి రావాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి ఇంటీరియర్ డెకరేషన్ వాణిజ్య సంస్థను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగుల కోసం వేచి చూడకుండా తమకు వచ్చిన విద్యను ఉపాధిగా మలచుకొని తాను పైకి రావడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించడం సంతోషమన్నారు. ములుగు ప్రాంతంలో పుట్టి పెరిగిన తరుణ్ అనే యువకుడు హైదరాబాద్ నగరానికి వచ్చి తనకు తెలిసిన విద్యలో ఇంటీరియర్ డెకరేషన్ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. తాను స్థాపించిన వ్యాపారంలో ఉన్నత శిఖరాలు ఎదగాలని, అందుబాటు ధరల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోడూరి రమేష్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పరిధిలోని మరి మేడిపల్లి ఈ లొకేషన్లో మా ములుగు నుంచి ఎదిగిన యువకుడు తన కాళ్ళ మీద తను నిలబడడం కోసం మరి ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఇక్కడ ఒక చిన్న షాప్ను ప్రారంభించడం కోసం నన్ను పిలవడం జరిగింది. చాలా సంతోషం. మా తరుణ్ ఇక్కడ కోడూరు తరుణ్ ఇక్కడ ఈ లొకేషన్లో ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఈ యొక్క షాప్ను ప్రారంభించడం చాలా సంతోషం. పిల్లలు చాలామంది ఖాళీగా ఉంటున్నారు, కొంతమందికి ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, కొంతమందికి రాక ఉంటున్నారు. సో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఏ రాష్ట్రాలైనా సాధ్యం కావు. కానీ కొంత ఎదిగినా కొద్దీ ఇట్లా తమ కాళ్ళ మీద తమ నిలబడడం కోసం ఓన్గా చిన్న చిన్న బిజినెస్లు ఏర్పాటు చేసుకొని ఆ లొకేషన్లో ఆ ప్రాంతంలో లేదా ప్రజలకు ఏ అవసరం ఉంది డిమాండ్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా బిజినెస్ పెట్టుకోవడం అనేది వాళ్ళ యొక్క లైఫ్ను సెటిల్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మా కోడూరు తరుణ్, మా కోడూరు రమేష్ గారి కుమారుడు మరి ఇక్కడ షాపు ప్రారంభించడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ లొకేషన్లో ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు లేదా పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా చిన్న చిన్న వెండర్స్ను, చిన్న చిన్న బిజినెస్దారులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాల్లోకి తీసుకురావడం కోసం మా అందరి బ్లెస్సింగ్ ఉంటాయి. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కార్యాలయం సిబ్బంది సదరు వ్యక్తి ఇచ్చి వెళ్లిన ఆ లేఖను తెరిచి చూశారు. ఆ లేఖలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని రాసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని ఎంపీ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు సైలెంట్ గా దర్యాప్తు చేసి అల్లూరు మండలం ఇస్కపాలెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. అలాగే వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో పాటు అతని వద్ద 4 మొబైల్ ఫోన్లు ఉండటంతో అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడం నిజమేనని అన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ముంపునకు గురవుతుండడానికి నాలల ఆక్రమణే కారణమని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్కు ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ ఉద్యమానికి భారీ స్పందన వస్తుందని తెలిపారు. దొంగ ఓట్లతోనే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని ఆరోపించారు. ప్రధాని మోదీకి మొదటి నుంచి తెలంగాణ అంటే ఇష్టం లేదని, అందుకోసమే రాష్ట్రానికి
ఎకరానికి యూరియా ఇవ్వటం లేదని మండిపడ్డారు. యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం నివేదికతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు బట్టబయలయ్యాయని మంత్రి సురేఖ విమర్శించారు. నివేదికలో మాజీ సీఎం కేసీఆరే ప్రధాన సూత్రధారిగా తేలిందని ఆరోపించారు. నివేదికలో నిజాలు బయటపడ్డ బీఆర్ఎస్ నేతలు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలు రాష్ట్ర ప్రజలకు విష ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్న కేంద్రం నుంచి యూరియా తెలియకపోయారని విమర్శించారు. తెలంగాణలో మోదీ భజన చేయటంలో ఉన్న శ్రద్ధ వారికి రైతుల మీద లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీపై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమ వైపే ఉన్నారని కొండా సురేఖ స్పష్టం చేశారు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై బీసీసీఐ పూర్తి విశ్వాసం ఉంచింది. ఆయన పదవీ కాలాన్ని 2026 జూన్ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అగార్కర్ హయాంలో భారత జట్టు వరుసగా 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్షిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను గెలుచుకోవటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కు ముందే ఆయన కాంట్రాక్టర్కు పునరుద్ధరించినట్లు సమాచారం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టులో విజయవంతమైన మార్పులు తీసుకురావడంలో సఫలమైంది. ఆయన పదవీ కాలంలో భారత జట్టు టైటిళ్లు గెలుచుకోవటమే కాకుండా టెస్టులు, టీ20 జట్లలో మార్పులను కూడా చూసింది. బీసీసీఐ ఆయన కాంట్రాక్టును 2026 జూన్ వరకు పొడిగించగా కొన్ని నెలల క్రితమే అగార్కర్ ఈ ఆఫర్ను అంగీకరించారు అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే సమయంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై అగార్కర్ స్పష్టత ఇచ్చారు. బుమ్రాను దీర్ఘకాలం ఫిట్ గా ఉంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. బుమ్రా విషయంలో ప్రత్యేకంగా రాతపూర్వకంగా ఎలాంటి ప్రణాళిక లేదు. కానీ జట్టు మేనేజ్మెంట్, ఫిజియోలు ఎప్పటికప్పుడు అతడిని పర్యవేక్షిస్తూనే ఉంటారు. అతను జట్టుకు ఎంత విలువైన వాడో మాకు తెలుసు. అందుకే అతడికి గాయాలకి ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అని అగార్కర్ వివరించారు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి కీలక సిరీస్లకు బుమ్రా అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. గతంలో గాయాల బారిన పడినందున అతడి విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బుమ్రా ఫిట్నెస్, జట్టు అవసరాలు, వైద్య బృందం సూచనల ఆధారంగానే అతన్ని మ్యాచ్లకు ఎంపిక చేస్తామని అగార్కర్ స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దేశం విడిచి పారిపోవాలని చూసిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో. పొరుగు దేశం అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతున్న 88 ఏళ్ల వయసులో కాప్రియా మృతి. కోర్టు వీడియోలతో సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. అమెరికా భారత్ బంధం తెగిపోయే దశలో ఉందని హెచ్చరిక. భారత్ శత్రువు కాదని, చైనాలా దానిని చూడొద్దని నిక్కీ హేలీ హితువు. అరెస్టైన మంత్రులను తొలగించే బిల్లులపై తీవ్ర వివాదం. దేశాన్ని మధ్యయుగంలోకి తీసుకెళ్తుందన్న రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో మార్పులు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం. హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేశారని వ్యాఖ్య. ఇప్పుడు మూసి ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని విమర్శ. మద్యమత్తులో ఫారెస్ట్ అధికారులను కుట్టిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు. అధికారం ఉంది కదా అని అహంకారపూరితంగా మాట్లాడితే అది తగ్గిస్తాం. టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరిక.
యువకులు ఉన్నత విద్యను చదువుకోవడంతో పాటు స్వశక్తితో పైకి రావాలి. రాష్ట్ర మంత్రి సీతక్క సూచన. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ కలకలం. ఈ నెల 17న నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చిన లేఖ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.